హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగవేణి అండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, జాక్ FI మిషన్ అనమాట. ఇది డెలివరీ మిషన్, కొత్త మిషన్ అండి. ఈ మిషన్ వచ్చేసి పొద్దుటూరు నుంచి తెప్పించేసాము. ఈ మిషన్ యొక్క కాస్ట్ వచ్చేసి 26,000 అయితే పడింది. మొత్తం టెంపరేచర్తో సహా 26,000 అయితే కనుక మిషన్ అయితే వచ్చేసింది అనమాట. ఈ మిషన్ను అక్కడి నుంచి తీసుకొచ్చిన వాళ్ళే ఫిట్ అయితే చేసేసారు. మొత్తం టేబుల్ అంతా ఫిట్ చేసిన తర్వాత ఈ మిషన్లో 1 లీటర్ ఆయిల్ అయితే వేసేసారనమాట. ఈ ఆయిల్ వేసిన తర్వాత చూడండి, ఈ విధంగా అయితే ఉందన్నమాట. కొత్త మిషన్ అనమాట. ఇది ఇలా ఉంది కదా. ఇప్పుడు ఆయిల్ అంతా మారిపోయిన తర్వాత ఎలా ఉంటుందో కూడా నేను మొత్తం అంతా కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ముందుగా మాదొక రిక్వెస్ట్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మిషన్ తీసుకొని నేను ఒక 5 నెలలు అయితే అవుతుంది. 5 నెలల తర్వాత మిషన్కి అయితే కనుక ఆయిల్ అయితే మార్చాలని చెప్పేసి ఈ విధంగా 1 లీటర్ ఆయిల్ డబ్బా కూడా తెప్పించేసాను. మిషన్లో ఉన్న ఆయిల్ వచ్చేసి సపరేట్ చేయడానికి దీనికోసం ఒక డబ్బా అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు మిషన్ అయితే కనుక ఓపెన్ అయితే చేసి చూపిస్తాను. ఇది పైకి ఎత్తాలంటే కూడా చాలా వెయిట్ అయితే ఉంటుంది, చాలా బరువు ఉందన్నమాట. మిషను హెవీగా ఉంది. చూసారు కదా, కొత్త మిషన్గా ఉన్నప్పుడు ప్యాకెట్ ఆయిల్ వేసినప్పుడు వైట్ కలర్లో అయితే ఉంది. వాళ్ళు వచ్చేసి 1.5 నెలల తర్వాత ఆయిల్ అయితే మార్చాలని చెప్పారు. అది కూడా 1.5 నెలలకి కరెక్ట్గా మార్చాలనేది ఏం లేదు. ఆయిల్ మనం వేసినప్పుడు వైట్గా ఉంటుంది, అది రెడ్ కలర్గా మారినప్పుడు ఆయిల్ అయితే మార్చుకోవాలన్నమాట. నాకు ఈ రెడ్ కలర్గా మారడానికి 5 మంత్స్ అయితే పడిందనమాట. ఈ 5 మంత్స్లో ఆయిల్ అయితే కనుక మారుద్దామని చెప్పేసి ఇలా ఓపెన్ అయితే చేశాను. ఓపెన్ చేస్తే చూడండి, మొత్తం మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు వచ్చేటటువంటి పీసెస్, థ్రెడ్స్ అంతా కూడా పీసులన్నీ అక్కడ ఆయిల్ అయితే పడిపోయి ఉన్నాయి. ఇవంతా కూడా చుట్టంతా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేయాలంటే రాదు కాబట్టి ఒక బ్రష్ అయితే పెట్టేసి క్లీన్ అయితే చేసేసాను. ఇలా చేసిన తర్వాత ఈ ఆయిల్ అయితే కనుక మనం అందులోంచి తీసేయాలి కదా. మిషన్ కింద ఒక డబ్బా అయితే పెట్టాలి. అక్కడ ఒక నట్టు ఉంటుందన్నమాట. ఆ నట్టు కూడా మీకు ఇక్కడ వీడియోలో అయితే చూపిస్తాను. మీకు అక్కడ స్క్రూ డ్రైవర్తో కనుక ఆ నట్టు ఓపెన్ చేస్తామంటే, లూజ్ చేస్తామంటే హోల్ అనేది ఉంటుంది. హోల్లో నుంచి మొత్తం ఆయిల్ అంతా కూడా బయటకైతే వచ్చేస్తుందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఆయిల్ కూడా ఎలా వస్తుందనేది కూడా మీకు పూర్తిగా కూడా తెలుస్తుంది. చూసారా, మొత్తం అంతా ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది. ఈ మిషన్కి మధ్యలో ఎప్పుడు కూడా మీరు ఆయిల్ వేయని అవసరం లేదనమాట. మామూలుగా చిన్న మిషన్లో మామూలుగా అయితే కనుక శక్తి కానీ ఉషా కానీ మిషన్ అయితే కనుక మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఆయిల్ వేసుకొని మిషన్ అయితే కనుక స్టార్ట్ అయితే చేసుకోవాలి. కానీ ఈ మిషన్ అలా కాదండి, మొత్తం అంతా పవర్తోనే ఉంటుంది. కింద స్టాండ్ చూస్తారా, బ్లూ కలర్లో ఉండింది. ఈ బ్లాక్ కలర్లో ఉండింది మనకు అడ్జస్ట్ అనమాట. పాదం పైకి కిందికి ఎత్తాలి కదా, దానికోసం వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంటుంది. అసలు చాలా బాగుంటుంది అనమాట, స్మూత్గా ఉంటుంది, ఎటువంటి సౌండ్ లేకుండా. చాలా ఫినిషింగ్ కూడా చాలా సూపర్గా అయితే వస్తుందండి. మొత్తానికి అయితే కనుక ఆయిల్ అంతా అయితే ఈ విధంగా అయితే కనుక తీసేసాను. మిషన్లో ఆయిల్ అంతా తీసేసిన తర్వాత మిషన్ చూసారంటే ఈ విధంగా మొత్తం ఆయిల్ అంతా కూడా క్లీన్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ క్లీన్ అయిపోయిన దాన్ని ఆయిల్ అంతా మొత్తం తడి లేకుండా ఒక క్లాత్ తీసుకొని మొత్తం అయితే క్లీన్ అయితే చేసేస్తున్నాను. చూసారు కదా, ఇలా వైట్గా ఉన్న మిషన్ వచ్చేసి ఇది ఆయిల్ ట్యాంకరు. ఆ ట్యాంకర్ అనేది ఆయిల్ రెడ్గా అయిపోయేటప్పటికి కింద పాదం అంతా కూడా మొత్తం రెడ్ కలర్లో అయితే మారిపోయింది. మీకు ఇక్కడ తెలుస్తుంది, హై లో అని ఉంది కదా, అక్కడ వరకు అయితే కనుక ఆయిల్ అయితే నింపుకోవాలి. ఇప్పుడు చూసారు, ఎక్కడ కూడా ఆయిల్ లేకుండా మొత్తం నేను క్లాత్తో క్లీన్ అయితే చేసేసాను. ఇదంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేసుకునేటప్పుడు కూడా ముందుగా మనం ఏదైతే స్క్రూ అయితే లూజ్ చేసేసామో ఆ స్క్రూ అనేది ఫిట్ అయితే చేసేసుకోవాలి. అది కూడా మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇదన్నమాట స్క్రూ అనేది, అక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఆ హోల్లో పెట్టేసి ఆ స్క్రూ అనేది టైట్ అయితే చేసేసుకోవాలి. ఇలా టైట్ అంతా అయిపోయిన తర్వాత స్క్రూ డ్రైవర్తో మళ్ళీ ఒకసారి టైట్ చేసుకొని ఈ ఆయిల్ బాటిల్ ఉంది కదా, ఈ బాటిల్లో ఆయిల్ వచ్చేసి ఆ ఆయిల్ ట్యాంకులు అయితే కనుక వేసేయాలన్నమాట. అక్కడ లో హై ఉంది కదా, ఆ రెండు చూసుకొని లో కాకుండా హై వరకు వచ్చేలాగా చూసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. హై అంటే ఫుల్గా పైన ఉన్న స్టాండ్ అనేది దాటిపోవాల్సిన అవసరం లేదు, దానికంటే కొంచెం తక్కువగా పోసుకున్నా సరిపోతుందన్నమాట. ఇంతే అండి, ఆయిల్ మార్చడం అయితే కనుక చూసేస్తారు కదా. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.